ఈరోజు వీడియో సెషన్లో వచ్చి ఇప్పుడు మనం ప్రీవియస్ వీడియో సెషన్లో మనం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెమరీ గురించి చెప్తాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక కంప్యూటర్ పర్చేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎలా దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళి ఫస్ట్ మనం కంప్యూటర్ లేదంటే ఇప్పుడు ల్యాప్టాప్ పర్చేజ్ చేయాలంటే వాడు ఫస్ట్ మిమ్మల్ని అడిగేదండి కాన్ఫిగరేషన్ ఏంటి అని. మీకు ఏ కాన్ఫిగరేషన్ కంప్యూటర్ కావాలి లేకపోతే మీకు ల్యాప్టాప్ కావాలా. ఇప్పుడు దాని గురించి ఐడియా ఉంటే మనకి కాన్ఫిగరేషన్ అడిగినప్పుడు మనం ఏం కావాలో దాన్ని మనం చెప్తాం. ఇప్పుడు వాటి ఐడియా లేనప్పుడు మనం ఏం చెప్తాం, ఐడియా లేదు అని అనుకని తను ఏమంటారు, మీరు ఏ పర్పస్ కోసం మీరు కొనాలనుకుంటున్నారు అంటే బిజినెస్ కోసమా లేకపోతే హౌస్లో యూజ్ చేయడం కోసమా లేకపోతే జాబ్ వర్క్ చేయడానికా లేకపోతే ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీళ్ళు ఉన్నప్పుడు స్టడీస్ పర్పస్ ఎలా అంటే ఏ పర్పస్ కోసం మీరు యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఆ పర్పస్ ఏంటో చెప్పినప్పుడు షాప్ కోడ్కి ఏంటి ఐడియా ఉంటుంది కాబట్టి ఏమేమి యూజ్ చేస్తారో ఆ పర్పస్ని బట్టి దానికి రిలేటెడ్గా ఏం చెప్తారు వాడు ఈ కాన్ఫిగరేషన్లో కంప్యూటర్ తీసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ విధంగా కొంతమంది జెన్యున్గా చెప్పవచ్చు, కొంతమంది ఓకే కరెక్ట్గా చెప్పకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, కస్టమర్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే కస్టమర్కి ఐడియా ఉంటే ఈజీ అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్స్ మీరు దాన్ని యూజ్ చేస్తున్నారు అని ఫస్ట్ మనకు ఐడియా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు ఆ ఐడియా కావాలంటే దానికి రిలేటెడ్గా మనం దాని కెపాసిటీ అనేది మనం చూసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు దానికి ఎలా మనం కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేస్తామంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు ర్యామ్ ఎంత కెపాసిటీ ఉన్న ర్యామ్ మీకు కావాలి. ఫస్ట్ ర్యామ్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మనం ర్యామ్ సెలెక్ట్ చేయాలంటే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు యూజ్ చేయాలన్నా ఫస్ట్ దాన్ని మీరు డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంటుంది విండోస్. ఓకే, ఇప్పుడు విండోస్లో ఎక్స్పీ 7 విస్టా ఓకే 10 ఇప్పుడు ఈ విధంగా డిఫరెంట్ వస్తుంది. మీరు ఏది యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు మీరు 7 కానీ ఓకే లేదంటే ఎక్స్పీ కానీ ఇలాంటి యూజ్ చేసేటైతే మీకు ర్యామ్ కెపాసిటీ 1 GB అనేది చెప్తారు. ఓకే, అంటే అదే మీకు 2 GB ఉంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇది మనకి ఏంటి విండోస్ ఎక్స్పీ 7 ఇలాంటి దీంట్లో మనకి. అదే ఇప్పుడు మీరు విస్టా కానీ ఓకే అంటే 8 లేదంటే ఇప్పుడు మనం యూజ్ చేసే 10 ఇప్పుడు ఇలాంటి యూజ్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఈ విస్టా కానీ 8 కానీ మనకి మార్కెట్లో అంత సక్సెస్ఫుల్ కాదు. కాబట్టి ఇప్పుడు మనం యూజ్ చేసేది మ్యాక్సిమం అందులో నేను ఉపయోగిస్తున్న విండోస్ 10. ఇప్పుడు ఈ 10 ఉపయోగించినప్పుడు మనకి 4 GB ఉన్న ర్యామ్ ఉంటే మనకి అడ్వాంటేజ్. ఓకే, దాని మీద మనకి 6 GB కానీ ఓకే లేదా 8 GB కానీ ఉంటే మనకి ఏముందంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అంటే మనకి 2 GBలో రన్ అవ్వాలంటే 2 GBలో వర్క్ అవుతుంది. కాకపోతే ఏముంటుంది మీకు బాగా స్లో. అంటే ఇప్పుడు మనకి విండోస్ 10 ఒకటే వేస్తే 2 GB యూజ్ చేసేటప్పుడు మీకు ఏమవుతుందంటే అదే మీకు స్లోగా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో మళ్ళీ మీరు వేరే సాఫ్ట్వేర్స్ మీరు ఇన్స్టాల్ చేసి వర్క్ చేసేటప్పుడు మీకు ఇంకా స్లో. కాబట్టి విండోస్ 10కి మనకి జనరల్గా ప్రిఫరబుల్ ఏంటంటే 4 GB కానీ 6 GB 8 GB ఉన్న ర్యామ్ కెపాసిటీ ఉన్న either డెస్క్టాప్ కానీ లేదా ల్యాప్టాప్స్ కానీ మనకి. ఇప్పుడు మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ని బట్టి ఇప్పుడు సపోజ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు ఏంటి సమ్ అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళకి విండోస్ 10తో పాటు 8 GB కానీ ఓకే అంటే దానికంటే ఇంకా ఎక్కువ ఉన్న ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు యూజ్ చేసే లేటెస్ట్ సాఫ్ట్వేర్స్కి మెమరీ కెపాసిటీ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి 8 GB కానీ ఉంటే బెస్ట్.
అంటే కొంచెం ఫాస్ట్గా మనం వర్క్ చేసుకుంటాము, కొంచెం ఫాస్ట్గా. ఇప్పుడు అదే ఈ ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్, ఓకే, అంటే ఇప్పుడు డిజైనర్ ఇప్పుడు మాయా ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఉపయోగించి ఆటోక్యాడ్ కానీ ఇలాంటివి ఉపయోగించి వాళ్ళు డిజైనింగ్ ఏదైనా చేసేటట్లయితే వాళ్ళకి 8 GB కానీ లేకపోతే 10 GB, ఓకే, అంటే మోర్ దెన్ 8 GB ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాయా సాఫ్ట్వేర్ ఇలాంటివన్నీ ఏంటంటే మనకి హై రిజర్వేషన్ ప్లస్ మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, సాఫ్ట్వేర్. ఇప్పుడు మీకు మాయా లాంటి ఏంటి హై కెపాసిటీ సాఫ్ట్వేర్. ఇప్పుడు దాంట్లో మళ్ళీ మీరు ఏం చేయాలి, వీడియో కానీ లేదంటే ఇప్పుడు మీరు డిజైనింగ్ చేసి దాంట్లో ఏంటంటే రెండరింగ్ అని ఉంటుంది. ఇలాంటి ఆప్షన్స్ మనం ఉపయోగించేటప్పుడు అంటే మీకు మెమరీ అనేది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మీకు ఫాస్ట్ రాదు, లేదంటే మీకు ఏమవుతుందంటే మీకు హౌస్ టైం తీసుకుంటుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు అంత టైం వేస్ట్ చేసుకొని మనకి ఫాస్ట్గా కానీ చేసుకోవాలంటే గ్రాఫిక్స్ రిలేటెడ్గా మనకి యూజ్ చేసుకోవాలంటే 8 GB కానీ 10 GB 12 GB ఇలాంటివి అయితే మనకి అడ్వాంటేజ్. కాబట్టి ఇప్పుడు ఏ పర్పస్కి అయితే మనం ఉపయోగిస్తున్నామో దానికి రిలేటెడ్. సపోజ్ ఇప్పుడు హౌస్లో జనరల్గా మనం యూజ్ చేసే రిలేటెడ్ 4 GB జనరల్, ఓకే, అంటే మనం అంతేనా దానికంటే ఇంకా ఎక్కువ మెమరీ ఇంక్రీజ్ చేసుకోకూడదంటే ఓకే, మనం అమౌంట్ కానీ స్పెండ్ చేస్తే మనం అంత కెపాసిటీ అని మనం ఓకే. అంటే మనకి జనరల్గా మనీ వేస్ట్ కాకుండా జనరల్గా మనం ఏం చేసుకుంటే దీన్ని బట్టి మనం ర్యామ్ని చూసుకుంటాం. అంటే ఇప్పుడు ర్యామే కదా ఇంత కాస్ట్, ఒక 8 GB తీసేసి నేను బోర్డుకి అటాచ్ చేసేసుకొని నేను యూజ్ చేసుకుంటానంటే మీకు అలా మీకు ఆ మెమరీ కెపాసిటీ సపోర్ట్ చేసే ప్రాసెసర్ ప్లస్ బోర్డ్ ఉంటేనే మీకు ఆ మెమరీ అనేది వర్క్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు దేనికైనా మనం ఆ ర్యామ్ సెట్ చేసేసుకొని యూజ్ చేసుకున్నట్లయితే మనకు ఓల్డ్ బోర్డ్స్కి ఓకే 1500కి 2000కి వస్తుంది. ఇప్పుడు వాటిలో పెట్టేసుకుని దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఓకే, అలా యాక్సెస్ చేయాలి. ఆ మెమరీ కెపాసిటీ సపోర్ట్ అయితే మనం దానికి రిలేటెడ్గా ప్రాసెసర్ బోర్డ్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటేనే మనకి అది వర్క్ అవుతుంది, లేదంటే వర్క్. ఇది ఫస్ట్ మనం ర్యామ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం కావాల్సింది ఏంటంటే హార్డ్ డిస్క్. ఓకే, అంటే ఇప్పుడు మనం యూజ్ చేసే హార్డ్ డిస్క్ మనకి అంటే హార్డ్ డిస్క్ అనేది ఏంటంటే మనకి జనరల్గా మనం యూజ్ చేసేదానికి 500 GB ఉన్న హార్డ్ డిస్క్ అయితే జనరల్ పర్పస్కి ఇది జనరల్. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు హార్డ్ డిస్క్ అనేది మనకి ఒకటే ఉంటుంది. ఇప్పుడు మీరు స్టోర్ చేసేదంతా ఒకే దాంట్లో స్టోర్ చేస్తే ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా మీరు కంప్యూటర్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సిందంటే ఓఎస్ కావాలి, అంటే ఆపరేటింగ్ సిస్టమ్. జనరల్గా మనం ఇచ్చే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, అంటే విండోస్కి కావాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటే ఉంటే యూజ్ లేదు కదా, దాని మీద మనం ఏం చేస్తాం, సాఫ్ట్వేర్స్ కాబట్టి సాఫ్ట్వేర్. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్స్ మనం యూజ్ చేసేటప్పుడు ఆ సాఫ్ట్వేర్స్ మీద మనం సంథింగ్ ఏదైనా వర్క్ చేస్తాం, ప్రోగ్రామ్స్ ఏదో సంథింగ్ ఉంటుంది కదా, కాబట్టి ప్రోగ్రామ్స్ అంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ మనం మెయింటైన్ చేస్తున్నాం అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాం అంటే విండోస్, ఓకే, సాఫ్ట్వేర్, నెక్స్ట్ మనం చేసే ప్రోగ్రామ్, నెక్స్ట్ దీని తర్వాత మిస్లేనియస్. ఓకే, అంటే ఇక మిస్లేనియస్ అంటే ఈ కాన్సెప్ట్. ఇప్పుడు మీకున్న ఈ 500 GB ఉన్న హార్డ్ డిస్క్ని ఇప్పుడు మీరు ఇవన్నీ ఒకే ప్లేస్లో స్టోర్ చేస్తే ఏమవుతుందంటే మీకు అన్ని కలిసిపోయి ఏది ఏదని మనమే కన్ఫ్యూజ్. నెక్స్ట్ మొత్తం ఒకే ప్లేస్లో స్టోర్ అయినప్పుడు మీకు విండోస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మీరు విండోస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే జనరల్గా హార్డ్ డిస్క్ అంటే ఆ పార్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అరేంజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా స్టోర్, అంటే దానివల్ల మీకు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు రిమూవ్ అయిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మార్కెట్లో కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకోండి, సాఫ్ట్వేర్స్ ఏంటి మీకు ప్రోగ్రామ్స్ కానీ మిస్లేనియస్ ఈ ఎక్కడి నుంచి వస్తుంది, రావు కదా, మళ్ళీ చేసుకోండి. ఓకే, అందుకు ఆ ప్రాబ్లం లేకుండా ఉన్న హార్డ్ డిస్క్నే దాన్ని ఏం చేస్తామంటే మన కన్వీనియంట్ కోసం
ఆన్ అ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వర్క్. ఓకే, అందులో ఈచ్ పార్ట్ ఏమంటాం అంటే పార్టీషన్ అని కానీ లేదంటే డ్రైవ్ అని కానీ మనం అంటే ఇప్పుడు నాకు ఒక కంప్యూటర్లో నేను ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ చేస్తాను, ఈ 4 టైప్స్ ఆఫ్ వర్క్స్ అంటే మనకు అవసరం, అంటే మనం చేసేది కానీ ఈ 4 టైప్స్ ఆఫ్ వర్క్స్. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క టైప్ వర్క్ ఏం చేస్తానంటే నేను ఒక్కొక్క పార్ట్ అంటే ఒక్కొక్క డ్రైవ్ని అంటే ఒక్కొక్క పార్టీషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక హాల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు హాల్ అన్నా అంటే మొత్తం కలిపి ఒకటి. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఆఫీస్ తీసుకున్నప్పుడు ఆఫీస్ మొత్తం కలిపి ఏమవుతుంది మనకి ఒకే ఫ్లోర్లో. ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తున్నాం, మన కన్వీనియంట్ కోసం డిఫరెంట్ పార్ట్స్ చేస్తాం లేదా. ఇప్పుడు కాలేజ్ తీసుకున్నప్పుడు ఒక ఫ్లోర్లో ఏముంటుంది మీకు సమ్ డిఫరెంట్ క్లాస్ రూమ్స్. ఇప్పుడు ఆ క్లాస్ రూమ్స్ దేనికి మొత్తం క్లాస్ రూమ్స్ తప్పకుండా యూజ్ చేయలేమంటే యూజ్ చేయొచ్చు, కాబట్టి ఏమవుతుంది మనకి కన్వీనియంట్ ఉంటుందా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫలానా క్లాస్ అక్కడ జరుగుతుందంటే ఎలా చెప్తారు, దానికి ఐడెంటిఫికేషన్ లేదు కదా. అంటే మీరు తీసుకెళ్ళి చూపించాలి, అలా పాసిబుల్ అవుతుందా చూపించాలి చదవదు. అదే ఇప్పుడు మీరు పార్టీషన్ చేసి దానికి ఒక 5 నేమ్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఎవరైనా వచ్చిన అడిగినప్పుడు సమ్ ఫలానా ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫలానా క్లాస్ రూమ్ ఉంటుంది, ఓకే ఆ క్లాస్కి వెళ్ళి దాంట్లో ఉంటాము. అంటే మన కన్వీనియంట్ కోసం మనం ఏం చేస్తున్నాం, దాన్ని డిఫరెంట్ పార్ట్స్ కూడా. అదేవిధంగా ఇప్పుడు మనం 500 GB ఉన్న ఈ ఒక్క హార్డ్ డిస్క్ని మనం ఏం చేస్తున్నాం అంటే మన పర్పస్ కోసం మన కన్వీనియంట్ కోసం దీన్ని డిఫరెంట్ పార్ట్స్. అంటే ఇప్పుడు పార్ట్స్గా చేయనప్పుడు ఒకటే ఉంది కాబట్టి దట్ ఈస్ సింగిల్ పార్టీషన్ లేదంటే సింగిల్ డ్రైవ్. అలా కాకుండా డిఫరెంట్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఈచ్ పార్ట్ని పార్టీషన్ డ్రైవ్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు 500 GB ఉన్న సింగిల్ పార్టీషన్ ఉన్న హార్డ్ డిస్క్ నాకు ఇప్పుడు ఏం కావాలి, 4 పార్టీషన్స్తో క్రియేట్, అంటే 4 డ్రైవ్స్తో నేను క్రియేట్ చేయాలి. అంటే ఒక డ్రైవ్లో ఆపరేటింగ్ సిస్టమ్, ఇంకో డ్రైవ్లో సాఫ్ట్వేర్, ఇంకో డ్రైవ్లో ప్రోగ్రామ్స్, ఇంకో డ్రైవ్లో మిషన్. అంటే ఇప్పుడు నేను దానికి ఎలా డివైడ్ చేస్తాను అంటే ఇప్పుడు ఒక పార్టీషన్కి ఓఎస్ ఉన్నాం కాబట్టి దీనికి ఏం చేస్తాను ఇక్కడ 100 GB అంటే 100 GB కెపాసిటీ ఆపరేటింగ్ సిస్టమ్కి సరిపోతుంది ఆ పార్టీషన్. ఓకే 100 GB ఎక్కువ. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి వచ్చేసరికి 100 GB. దిస్ ఇస్ దాట్. నెక్స్ట్ దాని తర్వాత ప్రోగ్రామ్స్, మీరు చేసే ప్రోగ్రామ్స్కి 100 GB. అంటే ఇప్పుడు మీరు C++, జావా ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఈ అన్నిటికీ సాఫ్ట్వేర్స్ అన్నిటికీ కలిపి నేను 100 GB. నెక్స్ట్ మిస్లేనియస్. అంటే ఇక్కడ మిస్లేనియస్ అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ల్యాప్టాప్ తీసుకొచ్చారంటే ఫస్ట్ మీరు చేసేది ఏంటి అంటే సాంగ్స్ కానీ వీడియోస్ మూవీస్, ఓకే ఇలాంటివి వనొస్తుంది. ఇప్పుడు మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీకు ఏమవుతుందంటే ఇట్ ఆక్యుపైస్ మోర్ స్పేస్, మీకు స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఈ మిస్లేనియస్ అంటే మనకి అది. కాబట్టి మిస్లేనియస్ చేంజ్ చేస్తాను నేను 200 GB. ఓకే, అంటే ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్న ఈ కెపాసిటీ చాలా ఎక్కువ. ఓకే, కాబట్టి జనరల్ వాటికి మనకి ఈ 500 GB ఉన్న హార్డ్ డిస్క్ మనకి అలా కావాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు గ్రాఫిక్ రిలేటెడ్గా ఉపయోగించినప్పుడు మనకి మీకు దీని మోర్ కెపాసిటీ తీసుకుంటుంది. అంటే ప్రజెంట్ నోవే డేస్ ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ఏది ఎక్కువగా మన హార్డ్ డిస్క్ స్టోర్ చేస్తాం, మనం మొత్తం ఏంటి ఇంటర్నెట్లో మనం ప్లేస్ చేస్తాం. కాబట్టి అది యూజ్ చేసేటప్పుడు లేదంటే ఎక్స్టర్నల్ మెమరీ స్టిక్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు మనకి హార్డ్ డిస్క్ కెపాసిటీ అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు మాయా కానీ ఇలాంటి సాఫ్ట్వేర్ ఆటోకేడ్ ఇలాంటివి యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువ కెపాసిటీ ఉంటే బాగుంటారు. ఓకే, ఇది మనం ఒక కంప్యూటర్ని మనం పర్చేజ్ చేసేటప్పుడు మనకి ఆ కాన్ఫిగరేషన్ ఏది అన్నప్పుడు మనం చెప్పేస్తాం. ఓకే, అంటే దానికి రిలేటెడ్ ప్రాసెసర్. నెక్స్ట్ బోర్డ్, జనరల్గా ఇంటెల్ బోర్డ్ తీసుకుంటాం. ఓకే, దానికి రిలేటెడ్గా ప్రాసెసర్ ఇప్పుడు మనకి మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసర్ ఉన్నాయి. దాంట్లో మనకి ఏదైతే సూటబుల్ ఉందో దాన్ని మనం ఇది మనం ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెమరీస్ని డివైడ్ చేసేటప్పుడు ఎక్స్టర్నల్ మెమరీస్లో మనకి కెపాసిటీస్, అందులో కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ పర్చేజ్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ ర్యామ్ అంటే ఎంత కెపాసిటీ ఉన్న ర్యామ్
ఎంత కెపాసిటీ ఉన్న హార్డ్ డిస్క్ ఎలా చూస్ చేసుకోవడానికి జస్ట్ ఓకే. ఇది మనకి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెమరీలో నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియో సెషన్ కంటిన్యూ చేద్దాం. ఓకే.